వెల్ ముందు వీళ్ళిద్దరిది ప్రేమ వివాహంలాగా నాకు ఇప్పుడే అందిన సమాచారం. మీరు ఎప్పుడైనా మజ్ను అయ్యారండి? మాధురి హ్యాండ్ ఇచ్చినట్టయితే మధురం అయ్యేవాడిని. లక్కీగా హ్యాండ్ ఇవ్వలేదు. ఒకవేళ మజ్ను అయ్యి ఉంటే మీ ఆయన ఏం చేసి ఉండేవారండి? I don't have any idea. You have to ask him only. ఓకే, ఇక్కడ చాక్లెట్ బాయ్ అనే కంపెనీ పెట్టారు కదా, నువ్వు ఎప్పుడైనా మజ్ను అయితే ఏం చేస్తుండేవాడివి? నేను ఎప్పుడు కాలేదండి. ఎప్పుడు కాలేదు కాబట్టి తెలియదు. వెల్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ హుసేన్ గారు, a few words from you. ఎల్ఐసి చాలా తక్కువగా మాకు స్పాన్సరింగ్లో కనిపిస్తుంది. దిస్ అ వెరీ రేర్ అకేషన్ దట్ ఒక ఫిల్మ్కి కనిపిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇస్ సెలబ్రేటింగ్ ఇట్స్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. యాక్చువల్గా ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈరోజు 29 కోట్ల పాలసీదారులతో ఇస్ నంబర్ 1 ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ఇండియా, అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మరి ఈరోజు ఈ కార్యక్రమం, ఈ మజ్ను కార్యక్రమం ఏదైతే ఉందో, మై బెస్ట్ విషెస్, అండ్ ఈ ఆడియో ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఈ మజ్ను చిత్రం కూడా మరి అది కూడా డైమండ్ జూబ్లీ జరుపుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఒకటి డైమండ్ జూబ్లీ, ఒకటి రెండోది ఇప్పుడే పుట్టిన కంపెనీ. బాబు, జిల్మోర్ అంటే ఏంటో ఒకసారి చెప్పండి. సో జిల్మోర్ అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. ఒకసారిగా మన ఝాన్సీ లాంటి యాంకరో లేకపోతే ఒక సింగరో ఎవరైనా వస్తే ఆ ఈవెంట్ మొత్తం ఒక జిల్మని ఒక వెలిగిద్ది. సో కానీ ఎక్కడో ఊర్లో ఉన్న వాళ్ళకి ఝాన్సీ గారిని ఎలా ఇన్వైట్ చేయాలి? ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి యాక్చువల్లీ మా పాప బర్త్డేకి ఒక సింగర్ కావాల్సి వస్తే ఆ సింగర్ మాకు దొరకకపోతే మేమే సాల్వ్ చేసుకుంటూ జిల్మోర్ అనేది స్టార్ట్ చేసాము. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దీని బ్రాండ్ అంబాసిడర్ అట్ యాజ్ వెల్ యాజ్ పార్ట్నర్ కూడా. సో దట్ ఈస్ అండి జిల్మోర్ అంటే. వండర్ఫుల్ అండి, ఆల్ ద బెస్ట్ యూ. టు రాజేష్ పన్నాడ గారు, DMM, దట్స్ డ్రీమ్ మిరాకిల్ మీడియా. గుడ్ ఈవినింగ్ ఆల్. నానిగారు కోసం ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. నిర్మలంగా ఉంటారు, నిరాడంబరంగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు, నిర్మోహంగా ఉంటారు. అందుకే అతనికి సక్సెస్ వెంటాడుతుంది అతని వెంట. ఇది కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ నానిగారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాక్లెట్ బాయ్ కల్హర్ రెడ్డి. బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పాన్సరింగ్ దిస్ ఈవెంట్. దిస్ ఇస్ మజ్ను ఆడియో. ఈరోజు మీరు చూస్తున్నారు లైవ్ ఆన్ జెమినీ మ్యూజిక్ అండ్ జెమినీ న్యూస్లో చూస్తున్నారు. ఐ డ్రీమ్ మూవీస్ ఇస్ అ వెబ్ పార్ట్నర్ అండ్ ఈవెంట్ ఇస్ మేనేజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. లహరి మ్యూజిక్ ద్వారా గోపి సుందర్ గారి స్వరాలు రాబోతూ ఉన్నాయి. వెల్, మేకింగ్లో ఇందాక చూసి నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి అనుకున్నాను కదండి. ఈసారి మీరు మేకింగ్ వీడియోని అతి జాగ్రత్తగా చూస్తారనమాట. ఇంకొకసారి వేస్తాను. మా డైరెక్టర్ మోహన్ కృష్ణ గారు కూడా వచ్చారు. ఆయన పక్కన శ్రీనివాస్ అవసరాల గారు కూడా కూర్చుని ఉన్నారు. ఇంకా చాలామంది గెస్ట్లు, మా జెంటిల్మెన్ డైరెక్టర్ వచ్చిన్నారు, కళ్యాణ్ కృష్ణ గారు కూడా వచ్చిన్నారు. సరే, ఈసారి జాగ్రత్తగా చూడండి. మీకోసం మళ్ళీ నేను మేకింగ్ వీడియో వేస్తున్నాను. ఇది గమనించిన తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అతి జాగ్రత్తగా చూడండి సార్. ఇంకొకసారి మేకింగ్ వీడియో వేసుకున్నా జే మీడియా అర్జున. తెరిచేలోపే గుండెలోకే చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే, తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే. ఊరించకే ఆ కొట్టి చూపుతోటి నన్ను చంపకే. కవ్వించకే నీ నవ్వుతోటి మాయ చెయ్యకునే చెలియా. కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. చూపు హాజరేదో నాకు వేస్తావులే, ఎదురే ఉంటే
చూడవులే నే వెళ్ళిపోతుంటే నువ్వు తొంగి చూస్తావులే నీ గుండెలోన ఎన్ని వేల ప్రేమ లేఖలో నీ కళ్ళలోకి ఒక్కసారి చూస్తేనే తెలిసిందిలే కళ్ళు మూసి తెరిచేలోపే గుండెలోకి చేరావే తనివి తీరా చూద్దామంటే పారిపోతావే చూసేశారు వన్స్ మోర్ చూసేశారు. నేను మా సొగ్గాడి దగ్గరికి వెళ్తున్నా. సొగ్గాడి చిన్న మా కళ్యాణ్ కృష్ణ గారి దగ్గరికి వచ్చేస్తున్నాను. అయ్యా మీరు ఇప్పుడు ట్రైలర్ చూశారు, అదే టీజర్ మేకింగ్ వీడియో చూసారు. అబ్బా కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి బాబు. మీరు ఇప్పుడు చూసినటువంటి దానిలో మీకు ఎంతమంది హీరోలు కనబడ్డారు? మీరు ఎవరెవరిని స్పాట్ చేశారు? ఇద్దరు తెలుసారండి. ఇద్దరు తెలుసు. నాని రాజ్ తరుణ్. మీరు రాజ్ తరుణ్ గారిని చూసారు అందులో? అమ్మాయిని పట్టుకుంటున్నాడు కదా, అది చూసారా? హెడ్ మసాజ్ చేస్తున్నాడు, అది మాత్రం క్లియర్. ఇప్పుడు నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను సార్. రాజ్ తరుణ్ని స్ట్రైట్గా మీరు ఏమన్నా క్వశ్చన్ చేయదలుచుకున్నారా? అడగండి. అంటే మీరు అనుకున్నది హెడ్ మసాజే, బట్ ఆయన చేస్తున్నది ఏంటో ఆయనకి తెలుసు కదా, అదేమన్నా అడుగుతారా? ఏంటది? ఏం చేసావు? ఒక్క నిమిషం మైక్ ఇస్తాను. మా సినిమాకి డేట్ అడుగుతుంటే ఇవ్వట్లేదు అబ్బా, అందుకే సేవలు చేశా. డేట్ వస్తుందేమో అని కక్కుర్తా అంతే. నాకైతే అనిపించలేదు, అవకాశం దొరికినట్టు అనిపించింది. డార్లింగ్ నిజం చెప్తున్నా, మా ప్రొడ్యూసర్ని అడగండి కావాలంటే. డేట్ ఇవ్వట్లేదు అంటే కొంచెం సేవలు చేసి డేట్ వస్తుందేమో అని నమ్మాలి. ఏం జరిగిందో తెలియదండి, ఇమీడియట్గా డేట్ అయితే ఇచ్చేసింది. శ్రీరామచంద్రమూర్తి గారు ఎవరో మళ్ళీ మాట్లాడదాం. రాజ్ తరుణ్ గారు ఒక్క నిమిషం మీరు ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ సినిమా మీరు రాజ్ తరుణ్తో చేస్తున్నారు కదండి. ఈ హీరో గారు పక్క సినిమా సెట్లో ఏం చేస్తున్నారు? మీ హీరోయిన్ అక్కడ ఉంది, అను మీ సినిమాలో హీరోయిన్, బట్ ఈయన అక్కడ ఏం చేస్తున్నారండి? చెప్పాడు కదండి, డేట్ అడగడానికి వెళ్ళాడు. డేట్ అడగడానికి వెళ్తే ఓ డైరెక్టర్ వెళ్ళాలి, లేకపోతే ఓ ప్రొడ్యూసర్ వెళ్ళాలి. మీరే ఆ మాట అంటుంటే హీరోని పంపించారా? ఏ డేటో చెప్పలేదుగా. ఏ డేటో చెప్పలేదు కదా. ఏ డేట్ కోసం వెళ్ళారు రాజ్ తరుణ్? సరే, దీనికి కాసేపట్లో సమాధానం వస్తుంది. సార్, మోహన్ కృష్ణ గారు మీరు చాలా తెలివిగా సినిమాలు తీస్తారు. అవును సార్, చాలా తెలివైన సినిమాలు తీస్తారు. ఆ పక్కనే ఉన్నారు చూసారా, ఆయన తెలివిగా కనిపించేలా సినిమాలు తీస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఆ మేకింగ్ వీడియో చూసిన తర్వాత రాజ్ తరుణ్ ఏం చేస్తున్నట్టుగా కనిపించింది సార్? అంటే ఆ హీరోయిన్కి హెడ్ మసాజో డేట్ అడగడం అది వదిలేయండి సార్, బట్ వాట్ వాజ్ హీ డూయింగ్ దేర్? మీకు ఏమనిపించింది చూడగానే? నాకు ఐ థాట్ హీ వాజ్ హ్యాంగింగ్ అవుట్. వీరేంద్ర వర్మ గారి ప్రొటెజే గతాను, సో అందుకని సరదాగా సెట్కి వచ్చి వాళ్ళందరితో గడుపుతున్నట్టు అనిపించిందండి. అంతమించి నేను ఇంకోసారి వేస్తే చూస్తానేమో, బట్ వేరే అర్థాలు వెతికేలాగా నేను చూడలేదు. మీరు చాలా స్ట్రైట్ అండ్ సింపుల్ సార్. సరే, అర్థం బయటికి కనిపించేలా ఒక రకంగా ఉన్న ముసిముసి నవ్వులు నవ్వుతున్న మా అవసరాల శ్రీనివాస్ గారు డెఫినెట్లీ చెప్పగలుగుతారు. నేను కూడా యాక్చువల్లీ రాజ్ తరుణ్ షూటింగ్ చూడడానికి వచ్చారని అనుకున్నాను. నిజంగా షూటింగ్ చూడడానికి మీరు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ సినిమాలో షూటింగ్ చూడడానికి వెళ్ళారా సార్? అంటే నేను షూటింగ్ చూడడానికి వెళ్ళాననే చెప్తాను, కానీ ఏమైనా పాత్ర ఇస్తారేమో అని వెళ్తాను. కానీ రాజ్ తరుణ్కి అవసరం లేదు కాబట్టి మరి ఎందుకు వెళ్ళాడు అంటారు? ఎవరు? రాజ్ తరుణ్కి పాత్ర అడగాల్సిన అవసరం లేదు, బట్ ఎందుకు వెళ్ళాడు అంటారు? అంటే గీతా గారు ఉన్నారు ప్రాజెక్ట్లో, విరించి వర్మ ఉన్నారు, అండ్ పాత అంటే ఉయ్యాల జంపాల ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇప్పుడు మోహన్ కృష్ణ గారు షూటింగ్ యాక్చువల్లీ నేను లేకపోతే చేయరు. సో అంచేత నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ డెఫినెట్గా రాసేస్తున్నారు అనమాట. రోల్ కాదు, నేను అక్కడ మోరల్ సపోర్ట్ ఇస్తుంటాను. శ్రీని లేకుండా నాకు సినిమాలు ఏం లేవండి నాకు తెలుసు. సో అతను వచ్చి షూటింగ్ వచ్చి అడగక్కర్లేదు నన్ను, బట్ ఐ లైక్ వెన్ హీ కమ్స్ దేర్. సో ఐ థింక్ రాజ్ వాజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్. యాక్చువల్లీ ఇట్స్ నైస్. అలా మనం వేరే వాళ్ళతో సినిమా చేస్తున్నప్పుడు కూడా మనం అంతకుముందు పనిచేసిన వాళ్ళు వచ్చి మనతో మింగిల్ అయితే ఐ రియలీ లైక్ దాట్ యాక్చువల్లీ. ఓకే గీతమ్మ, నేను ఒక క్వశ్చన్ అడగాలి. మీరు లాస్ట్లో కాదు లాస్ట్లో వర్షం పట్టుకుని ఏం చేస్తున్నారు? అదే పైప్ పట్టుకుని ఏం చేస్తున్నారు? ఆకులు కడుగుతున్నారు. ఆకులు ఎవరన్నా కడుగుతారా గీత గారు? అడుగుతారు, మా కెమెరామెన్ అడుగుతారు కడగమని. ఎక్కడండి మీ కెమెరామెన్? అసలు జ్ఞానశేఖర్ గారు ఎక్కడున్నారండి? రాలేదు. ఎవరన్నా నేల తడపమంటారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆకులు కడిగిపిస్తారు. యాజ్ అ ప్రొడ్యూసర్ దిస్ మస్ట్ హావ్ బీన్ వెరీ డిఫికల్ట్ జాబ్. లేదు, దేర్ ఆర్ అదర్ పీపుల్ టు డూ ఇట్, కానీ ఇట్ లుక్ లైక్ ఫన్ అనమాట, టామ్ సయర్ లాగా. సరే, మీరు అనిపించింది.
అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్లో మీరు చాలా చేశారు, కానీ మీరు చాలా మందికి చాలా చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చారంటే ఎవరు నాకేం చెప్పట్లేదు. చెప్పట్లేదా? నేనేం చేయలేదండి. కాదండి, మీరు ఇంతవరకు ఇంతమంది వాలంటరీగా ఎవరు చెప్పట్లా. సరే కిరణ్ గారిని కనుక్కుంటా, కానీ ఇప్పుడు ఆగింది నాని. నాని, యూ షుడ్ రివీల్ దిస్. వాట్ వాజ్ దిస్ బాయ్ డూయింగ్ దేర్? ఏం చేస్తున్నాడు రాజ్ తరుణ్ అక్కడ? నాకు నా స్క్రిప్టు, కెమెరా, షార్ట్ తప్పితే మిగతా వాళ్ళ విషయాలు నాకు అనవసరం. విరించి గారు కొంచెం ఆయన చేతిలోంచి మైక్ తీసుకున్న రాజ్ తరుణ్ గారికి ఇవ్వండి సార్. నాని గారు ఎక్కువ ఏమీ మాట్లాడినని డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఏదో 2 సార్లు వెళ్ళేనే అనుకోండి, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్నట్టు ఆ అబ్బాయి ఎందుకు వచ్చాడు అని పెద్ద ఇప్పుడు మనం పులిరాజా వరకు వెళ్ళక్కర్లేదు రాజా, రాజ్ తరుణ్ వరకు చాలు రాజా. అది షూటింగ్ గోవాలో జరిగిందా? ఎక్కడది రాజ్ తరుణ్ వచ్చింది? ఎక్కడ? ఇక్కడే. అంటే గోవాకి కూడా వచ్చాడేమో మాకు తెలియదు, కానీ తెలియదు మాకు కనపడేలా వచ్చింది మాత్రం హైదరాబాద్లోనే. సో అక్కడ ఏం చేశాడన్నది నేను రిలీజ్ తర్వాత మాట్లాడతా, కొంచెం మనసులో ఉంది, బట్ ఇప్పుడు మాట్లాడలేను. బాగా కనిపిస్తుంది నాని గారి ఫేస్లో. ఒక్కసారి రారా ప్లీజ్, రండి ప్లీజ్, ఒక్కసారి రండి. నేను మిమ్మల్ని ఇక్కడ కాదండి, నేను మిమ్మల్ని ఇక్కడ నించోబెడితే నాకు ఐసోలేట్ చేస్తే అప్పుడు దొరుకుతారు మీరు నాకు. రండి.